మంది 16-17 అప్లికేషన్స్ వెళ్ళాయని తెలిసింది. ఇప్పుడు వెంకటస్వామి గారు ఉన్నారు. సరే ఒకసారి వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. ఏంటి వెంకటస్వామి గారు, ఏంటి మీరు చూస్తుంటే కదా బాధగా ఉన్నట్టున్నారు, మీరు కూడా అప్లికేషన్ ఇచ్చుకున్నట్టున్నారు. మరి వేం నరేందర్ రెడ్డికి ఈ పెద్దల సభకు పంపించడాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు మీరు కొన్ని కామెంట్స్ చేశారు, దాని మీద నేను ఫస్ట్ వివరణ ఇస్తాను. చెప్పండి. గ్రిప్ పెరిగింది, లేకపోతే గ్రిప్ బాగా సంపాదించుకున్నాడు సీఎం అనే ఒక మాట మీరు అన్నారు. అసలు గ్రిప్ లేని ఎప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి అంటే ఆయన అభిమతం మేరకే, ఆయన అభిష్టం మేరకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఓకే, ఆయన నోటితోటి ఆయన 34 సీట్లు బీసీలకు ఇస్తామన్న మాట కూడా నిలబెట్టుకోకుండా 20కి పరిమితం చేస్తే కూడా అధిష్టానం అలో చేసింది. అది వాట్ ఈస్ మీన్స్, అధిష్టానం ఆయనకు పూర్తి స్వేచ్ఛ మొదటి నుంచి ఇస్తుంది. ఆయన పార్టీ పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి, అప్పుడు కూడా మేమంతా లాంగ్ సర్వీస్ లో ఉన్నటువంటి బీసీ అంటే రెడ్డి అప్పటిదాకా 7 ఏళ్ళు చేసింది కాబట్టి బీసీకి ఇవ్వమన్నాం. కాని పక్షంలో కనీసం ఎస్సీ కన్నా ఇవ్వమని అడిగినాం, ఏది పిసిసి అధ్యక్ష పది. కానీ మళ్ళీ బీసీని కాదని ఓసీనే రిపీట్ చేసిన, దట్టు రెడ్డి సామాజిక వర్గంనే రిపీట్ చేసినారు. అప్పటి నుంచి మీరు ఒకసారి గమనించినట్టయితే ఎక్కడ కూడా యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ గా ఆయనను అధిష్టానం తక్కువ చూడలేదు. దాని తర్వాత వచ్చిన క్రమంలో సీఎం అయినాక కూడా ప్రతి నిర్ణయంలోనూ ఆయనకు డ్యూ ప్రియారిటీ ఉంటుంది, ఆయన అభిమతం మేరకు ఉంటుంది. కాబట్టి కొత్తగా ఈడ నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల ఆయన గ్రిప్ పెరిగింది అనేది ఏం లేదు. అంటే ఒకటి వెంకటస్వామి గారు, ఒక పాయింట్ ఇక్కడ ఈరోజు ఒక మిత్రుడు వెంకటస్వామి గారు ఒక పాయింట్ ఇక్కడ ఈరోజు ఒక మిత్రుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీకి రాజ్యసభ ఇప్పించుకోవడంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టింది. ఆయన ఆత్మమిత్రుడు, ఆయన ఆత్మ అని చెప్పుకున్న రాజ్యసభ ఇప్పించుకోవడంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి దాదాపు 5 ఏళ్ల పైన పట్టింది. ఇదే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల 2.5 నెలల్ని ఆయన సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు అనేది ఈరోజు ఒక మిత్రుడు పోస్ట్ చేశాడు. సో ఇవన్నీ ఆలోచిస్తే, సో ముఖ్యమంత్రి గారు చెప్పింది మీరు అన్నట్లు పూర్తిగా అక్కడ అధిష్టానం కూడా వింటుందని కదా. అంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి అప్పుడు మళ్ళా ఉన్న రాజశేఖర రెడ్డి ఇప్పించుకోలేకపోయాడు అధిష్టానం దగ్గర ఎవరికి, కేవీపీకి. అలాంటిది ఇక్కడ ముఖ్యమంత్రి ఇప్పించుకున్న 2 సంవత్సరాలు అంటే ఈ రాజకీయ పరిణామాలు చూడండి ఎలా మారిపోయాయి అనేది ఈరోజు ఒక పోస్ట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కేంద్రంలో కూడా మేము అధికారంలో ఉన్నాం. అవును. అంటే అధిష్టానానికి పట్టు ఎక్కువ ఉంది పార్టీ మీద. ఇప్పుడు అంత పట్టు లేదని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే అధిష్టానము సీఎంల మీద ఆధారపడమా, సీఎంల అధిష్టానం మీద ఆధారపడమా, ఇవన్నీ ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ లీడర్, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ అంత స్ట్రాంగ్ లీడర్ ను కూడా సోనియా గాంధీ గారికి ఉండింది. ఆయన అవసరాలను దృష్ట్యా ఆయనకు ఆల్రెడీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నారు కాబట్టి అసలు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనేటువంటి పదాన్ని, దానికి సార్థకత అనుకోండి, దానికి ఇంపార్టెన్స్ అనుకోండి, దానికి ఎంటిటీ అనుకోండి, వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ రామచంద్రరావు కేవీపీ గారి ద్వారా. ఇవాళ అదే పోస్ట్ లో నరేందర్ రెడ్డి అని ఉన్నాడు. సో వేం నరేందర్ రెడ్డి గారు అదే పాత్రలో ఉన్నారు. సో ఇప్పుడున్న దాంట్లో మేము అనుకునేదంటే వెంకటస్వామి గారు, మీరు ఇంతకుముందు ఒక పాయింట్ అన్నారు, మీరు వెంకటస్వామి గారు ఒక పాయింట్ లేవనెత్తారు మీరు. అంటే అప్పుడు ఢిల్లీలో అక్కడ అధిష్టానం, అంటే అక్కడ కూడా సెంటర్లో కూడా పార్టీ స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ ఉంది, అప్పుడు అధిష్టానం నడిచింది. కానీ ఇప్పుడు అక్కడ సెంటర్లో స్ట్రాంగ్ లేదు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి చెప్పిన దానిపైన వాళ్ళు వినాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? ముఖ్యమంత్రి మీద ఆధారపడి అక్కడ అధిష్టానం ఉందనుకోవచ్చా? అనుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు, అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని నారాజ్ చేసే ఉద్దేశంలో అధిష్టానం లేదని అనుకోవచ్చు. ముఖ్యమంత్రి నారాజ్ అయినా పర్వాలేదు, కానీ మేము
అప్పుడున్న పరిస్థితుల్లో ఆనంద్ భాస్కర్ లాంటి వాళ్ళని కన్సిడర్ చేసినటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితిలో పార్టీ నిర్ణయము, పార్టీకి యొక్క అవసరము దాని దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి గారి యొక్క అవసరము, ముఖ్యమంత్రి అభివృద్ధి దృష్టిలో పెట్టుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటి అంటే ఏంటి వెంకటస్వామి గారు, మరి మీరు అన్నట్లు దాదాపు 15 అప్లికేషన్లు ఏఐసీసీకి వెళ్ళినప్పటికీ వీళ్ళెవరు కూడా పెద్దల సభకు వెళ్ళేంత లేదనుకోవాలా, లేక మీరు అన్నట్లు ఇక్కడ ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అర్హులు కాక తీయకపోవడం కాదు, అక్కడ అవకాశాలు లేక ఇవ్వకపోవడం. వేం నరేందర్ రెడ్డి గారిని కన్సిడర్ చేసిండ్రు అని అంటే అప్లై చేసుకున్నటువంటి 3 సార్లు ఎంపీగా ఉన్నటువంటి హనుమంతరావు గారు అనర్హుడు అవుతాడా? కాదు. మినిస్టర్ గా ఉంటూ అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చిన్నారెడ్డి గారు కావచ్చు, కోదండ రెడ్డి గారు కావచ్చు, సరే నారాయణ అయితే చాలా చిన్నోడు అనుకున్నాం. ఇప్పుడు వెంకరెడ్డి అన్న నన్ను కూడా అంటే నీకు ఇంకా సమయం ఉన్నది, ఏజ్ ఉన్నది. సో కానీ మిగతా వాళ్ళందరూ కూడా అనర్హుడు అనేది లేదండి. అర్హత అనేది ఇప్పుడు మాకు నాకన్నా చిన్నోడు బాబు, నేను మా హీరో అని పిలుచుకునేటువంటి అనిల్ యాదవ్కి ఇచ్చింది పోయినసారి. ఇచ్చినంటే వెంకటస్వామి అనర్హుడు అని కాదు కదా. అక్కడ అవకాశాలు, ఒక పార్టీ అవసరాలు, ముఖ్యమంత్రి గారి లేకపోతే పిసిసి అధ్యక్షుల వారి వాళ్ళ యొక్క ఏదైతే టీం ఉందో ఆ కోర్ టీం ఏదైతే వాళ్ళ యొక్క అభిమతం, తర్వాత రాష్ట్రం యొక్క పార్టీ అవసరాలను దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఈసారి బాగుంటుంది. ఎందుకంటే ఆయన మీరు అన్నట్టుగా ఇంకో యాంగిల్ కూడా కావచ్చు, ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేసే అవకాశం రాలేదు అనేటువంటిది. అట్లా చాలా మందికి రాలేదు, మాకు రాలేదు, మాకు ఇంకేం లేదు. ఆయన ముఖ్య సలహాదారుడు అయిపోయాడు, రాలేదు. ఆయన నాతో ఎందుకు వచ్చినాడు, కష్టపడ్డంత ఆయన ఏం కష్టపడలేదు. డబ్బులు ఉండగానే లేకపోతే కమ్యూనిటీ ఉండగానే సరిపోదు కదా సార్. కానీ ఒకటి వెంకటస్వామి గారు ఒక పాయింట్ వెంకటస్వామి గారు ఇక్కడ ఒక పాయింట్, మనము కాంగ్రెస్ పార్టీని నేను కూడా దాదాపు 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను, బీట్ రిపోర్ట్ చేశాను. ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే నిరసనలు మనం చూసాం. చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే గాంధీ భవన్లోనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ను తిట్టిన రోజులు మనం చూసాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఏ రోజు కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి లేదు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇది ఒక క్రమశిక్షణ గల ఉన్నారనుకోవాలా, లేక ముఖ్యమంత్రి మనం ఏం చేయలేమనే పరిస్థితిలో ఉందనుకోవచ్చా? ఇప్పుడున్న సందర్భంలో నేను ఏమంటున్నా అంటే ఇది పెద్దల సభకు సెలక్షన్ అనేటువంటిది అధిష్టానం యొక్క ఫైనల్ నిర్ణయం అనుకున్నాం. కాబట్టి పెద్దల సభను పెద్ద మనసుతోటి ఎవరు కూడా పెద్దల యొక్క అధిష్టానం యొక్క ఖర్గే గారి యొక్క నిర్ణయాన్ని, లేదా సోనియా గాంధీ గారి నిర్ణయం కావచ్చు, లేదా రాహుల్ గాంధీ గారి నిర్ణయం కావచ్చు, అన్నిటికంటే ఏఐసిసి ప్రెసిడెంట్ పెద్దల సభ మేము కూడా దీన్ని మేము వ్యతిరేకించటంలే. ఎందుకంటే అతను కూడా పార్టీలో ఉన్నాడు, పార్టీకి ముఖ్యమంత్రి గారు ఆయనకు డ్యూ ప్రియారిటీ ఇచ్చినాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ప్రియారిటీ. సో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రియారిటీని కూడా మేము గౌరవిస్తున్నాం. అందుకని అంటే ప్రతిసారి వచ్చి రోడ్డు మీద నిలబడి గొడవ పెట్టడం అనేది పార్టీకి కూడా సమంజసం కాదు. అందులో పెద్దవాళ్ళుగా చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, కోదండ రెడ్డి గారు లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, అయితే హనుమంతరావు సాగు లాంటి వాళ్ళు, మా మదన్న లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పార్టీకి ఏదైనా కొంచెం ఏది ఈ తమకు సంబంధించిన విషయమో లేకపోతే పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలు వచ్చినప్పుడు ఉట్టిగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి తత్వం కానీ లేకపోతే అంత చిన్న స్థాయిలో కానీ వాళ్ళు లేరు. సో అందరం కూడా మేము పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాం. పార్టీ అంతర్గత వేదిక మీద డెఫినెట్ గా అడుక్కుంటాం. వెంకటస్వామి గారు మరొక అంశం చెప్పండి. నేను ఇంతకుముందు అన్నట్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ రాజ్యసభకు ఎన్నికలకు సంబంధించి దూరంగా ఉండడానికి ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు 2 అంశాలండి. ఇది సీక్రెట్ బ్యాలెట్. ఓకే, రెండో విషయం ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు 41 మామూలుగా అయితే. సో ఇప్పుడు ఈ ఓట్లన్నిటిని మనం తీసుకున్నట్టయితే 2వ సీటుకు మాకు కూడా అవకాశం లేదు. 2వ సీటుకు యాజ్ ఇట్ ఈజ్ గా మాకు కూడా అవకాశం లేదు. టిఆర్ఎస్ కూడా అవకాశం లేదు. టిఆర్ఎస్ తప్పనిసరిగా వెంకరెడ్డి గారు అన్నట్టుగా ఐదర్ బీజేపీ
ఆర్ ద ఎంఐఎం ఆర్ బోత్ బీజేపీ అండ్ ఎంఐఎం బీఆర్ఎస్ కలిస్తేనే ఇంకో సీటుకు మాకంటే ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. రెండో విషయం ఏంటంటే పార్టీ అంతర్గత విషయాలకు వచ్చినప్పుడు సరే వాళ్ళు పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి లుకలుకలు ఉన్నాయి. అవును. ఇప్పుడు దీంట్లో సరే 28 మందినే కౌంట్ లోకి తీసుకున్నా, 39 నుంచి 28కి తీసుకున్నా, 10 మంది ఇక్కడ ఉన్నారనుకున్నా, అది వాళ్ళ నైతికతగా వదిలేద్దాం. ఆ 10 మంది ఎక్కడ ఉన్నారో వాళ్ళకే తెలుస్తలేదు, స్పీకర్ గారికి తెలుస్తలేదు, వారికి తెలుస్తలేదు, నాకు తెలుస్తలేదు, మా పార్టీలో ఉన్నటువంటి మా జీవన్ రెడ్డి అన్నప్పుడు తెలుస్తలేదు, నాకు కూడా తెలుస్తలేదు. ఎవరికి ఇప్పుడు నేను జీవన్ రెడ్డి గారి జిల్లా అదే జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నా. నేను డాక్టర్ సంజయ్ నేను ఒక మీటింగ్ కాల్ఫర్ చేసిన, ఆ కాల్ఫర్ చేసే కంటే ముందు రోజే నేను చేసే రోజే సంజయ్ గారు మీటింగ్ పెట్టి నేను టిఆర్ఎస్ లో ఉన్నా అన్నారు. నాకున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ ఎమ్మెల్యే నాకు ఇన్స్ట్రక్షన్ జిల్లా, సో ఇంక్లూడింగ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఆల్సో ఇన్ ద కన్ఫ్యూజన్. సో కాబట్టి ఆ 10 మందిని వదిలిపెడితే మిగతా 28 మందితో కలిపినప్పుడు 41 ఓట్లు కావాలన్నప్పుడు బోత్ ద బీఆర్ఎస్ అంటే బీజేపీ అండ్ ఎంఐఎం సపోర్ట్ చేస్తే తప్ప వాళ్ళకు ఆ సంఖ్య చేరే అవకాశం లేదు. అవును, చేరే అవకాశం లేని కారణంగా ఇక చేస్తే ఇంకా దానికి ప్రయత్నాలు చేయడం అవసరం అనుకొని డిగ్నిఫైడ్ గా పక్కన ఉన్నారు. దాన్ని మనం పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే వాళ్ళ వీక్నెస్ అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఒకటి నాగేందర్ గౌడ్ ఒక పాయింట్ ఇక్కడ నాకు తెలిసి ఈరోజు కేటీఆర్ ఈ మూసీ పరివాహ ప్రాంతాల్లో పర్యటించినట్లున్నారు. ఒకవైపు ఏమో మేము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు అని అంటున్నారు, మళ్ళీ మీరేమో అక్కడ ఉండే స్థానికంగా అక్కడ ఉండే వాళ్ళని రెచ్చగొడుతున్నారని ఒకటి కనబడుతుంది. మీరు పేదల ఇల్లు కూలుస్తామంటే మాత్రం బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని చెప్పేసి మరొకటి అంటున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు అక్కడ ఆ ముసి పరివాహ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇల్లు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ తొలగించాలి. వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పిస్తారు కదా ప్రభుత్వము. దాన్ని మీరు ఎందుకు దృష్టిలో పెట్టుకోకుండా అక్కడ ఉండే వాళ్ళని